ఈరోజైతే మనము పాలకూరతో అట్టు అయితే తయారు చేసుకుందాము. ఇక్కడైతే ఒక కట్ట పాలకూర తీసుకున్నాను. ఇంకా తర్వాత బ్రౌన్ రైస్ ఉంటుంది కదా, అది నానబెట్టుకొని తీసుకున్నాను. పచ్చి కొబ్బరి అనమాట, పెరుగు, ఇంకా వేయించిన పల్లీలు అనమాట, ఒక క్యారెట్, ఇంకా 2 టమాటోలు అనమాట, ఒక ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి అనమాట, ఒక నిమ్మకాయ తీసుకోండి, ఇంకా తేనె అనమాట, ఇంకా జీలకర్ర కాస్త తీసుకోండి, ఇంకా మిక్సీ జార్ తీసుకొని ఆ తర్వాత మనమైతే ఇప్పుడు రైస్ నానబెట్టుకున్నాం కదా, బ్రౌన్ రైస్, మీ ఏ రైస్ అయినా తీసుకోండి. నేనైతే ఇక్కడ బ్రౌన్ రైస్ ఒక 3 గంటల సేపు నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకున్న తర్వాత ఇట్లా మిక్సీ జార్లో అయితే వేసేసుకోండి. హెల్తీగా ఉంటుంది బ్రౌన్ రైస్ వేసుకుంటే. ఇంకా దాని తర్వాత పచ్చి కొబ్బరి అనమాట, తురిమి పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. ఇంకా పాలకూర అనమాట, ఒక చిన్న కట్ట, అల్లం, ఇంకా పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ అయితే మంచిగా పేస్ట్ లాగా పట్టుకోండి. మీరైతే ఎక్కడ బరకాగా కాకుండా మొత్తం ఫైన్ పేస్ట్ లాగా మనకి దోశ పిండి ఎలా ఉంటుంది అలా పట్టేసేయండి. ఇంకా దానికి కొద్దిగా టేస్ట్ తగ్గట్టు కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. దీనిలోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టినాం కదా, అవన్నీ వేసేసుకోండి. ఇంకా క్యారెట్ తురిమి వేసుకోండి, కొద్దిగా ఉల్లిపాయ సన్నగా కట్ చేసి అది కూడా యాడ్ చేసుకోండి. టమాటో ముక్కలు అనమాట, టమాటో ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. నేనైతే లోపల ఇత్తులు ఉంటాయి కదా టమాటాలవి, అవి వేయలేదనమాట, తీసేసాను అనమాట. టమాటా ఇత్తులు తీసేసి ఆ తర్వాత సన్నగా చాప్ చేసి వేసుకోండి. కొద్దిగా జీరా కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అంటే కొద్దిగా డైజెషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కొద్దిగా హెల్తీగా బాగుంటుంది. ఇక్కడైతే నెయ్యి అయినా బటర్ అయినా మేగడైనా రాసుకొని అట్టులాగా మీకు ఎలా కావాలంటే అలా వేసేసి మూత పెట్టేసి మంచిగా కుకింగ్ అవ్వాలన్నమాట. మనకైతే అయినాక మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి, మంచిగా సిమ్లోనే వేయించుకోండి. ఇంకా తర్వాత మనం చట్నీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి, వేయించిన పల్లీలు, కొద్దిగా పెరుగు అనమాట వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మనమైతే మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత బౌల్లో తీసేసుకొని నిమ్మరసం వేసుకోవాలి మనము కొద్దిగా, ఇంకా తేనె అనమాట, తేనె వేసేసుకొని కలుపుకోవాలి. అంతే, మనం పాలకూర అట్టు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా హెల్తీగా